తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సమ్మె పట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగుల గోడు ప్రభుత్వానికి చేరకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని దీక్ష పూనిన ఉద్యోగుల ఆవేదనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ప్రత్యామ్నాయ ఆరోగ్య సేవా మందిర్గా దీన్ని భావిస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల పల్లెటూరులో కూడా అదేవిధంగా విశాఖ నగర అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నగరాల్లో ఈ ఆయుష్మాన్ సేవలు అయితే కనుక అందిస్తుంది. అయితే ఆయుష్మాన్ సేవలు అందిస్తున్నటువంటి ఎవరికైతే ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిహెచ్ఓస్ అందరూ కూడా ఈరోజు నిరసన బాట పట్టడం జరిగింది. అసలు నిరసన గల సమ్మెకు గల కారణం ఏంటి? నమస్తే సార్, నా పేరు సుధా. నేను ఆర్తాల్వలస పిహెచ్సిలో చేస్తున్నాను. లక్ష్మీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ బ్యాచ్లో రిక్రూట్ అయి ఉన్నాను. మేము సర్వీస్లో 6 ఇయర్స్గా ఉన్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సెంట్రల్ నార్మ్స్ ప్రకారం రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు అన్నది స్టేట్ గవర్నమెంట్కి వదిలేసింది సార్. అది దాని ప్రకారంగా ఇన్ని రోజులు మేము ఏదైతే 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, కానీ ఏ రోజు మేము రోడ్డు ఇలా సమ్మెలు కానీ ధర్నాస్ కానీ ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ మేము వ్యతిరేకంగా లేము. అండ్ ఏ వర్క్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈవెన్ దో మా వర్క్ అయినా ఆన్లైన్ వర్క్స్ అయినా ఆఫ్లైన్ వర్క్స్ అయినా ఈవెన్ మేము కోవిడ్లో కూడా వర్క్ చేసి ఉన్నాము. 2 ఇయర్స్ కోవిడ్లో క్వారంటైన్లో ఉండి మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము కంప్లీట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా 6 మంత్స్ అక్కడే స్టే చేసి చాలామంది మాలో లైఫ్స్ కూడా కోల్పోయారు. అదే కోవిడ్లో ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చనిపోయారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పటికీ ఎక్స్క్రిషన్ అనేది రాలేదు సార్. సో ఇవన్నీ కొన్ని ఫేస్ చేసి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ అనేవి ఇచ్చి ఈరోజు మేము బాధతో రోడ్డుకి ఆడపిల్లలం అయ్యుండి వచ్చి ఉన్నాం తప్ప మేము గవర్నమెంట్కి ఏమి ఆపోజిట్గా చేయట్లేదు సార్. సో దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. ఆల్రెడీ చర్చలు అనేవి జరిగాయి సార్. మేము ఏమైతే ప్రధాన డిమాండ్లు 4 డిమాండ్లుగా పెట్టి ఉన్నాము. సో ఆ ప్రధాన 4 డిమాండ్లో బడ్జెట్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులరైజేషన్ అనేది చేయలేము అని అంటున్నారు. హైక్ అనేది ఇంకోటి వాళ్ళకి సరే ఇప్పుడు రెగ్యులరైజ్ అనేది ఆన్ ఆఫ్ సడన్ జరగదు. కాబట్టి మాకు ఏదైతే లాస్ట్ ఇయర్ మేమున్నది నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో ఉన్నాము. ఏదైతే మాతో పాటు 188 మందికి 23% హైక్ అనేది ఇచ్చారో మాకు కూడా ఆ విధంగానే ఇచ్చి న్యాయం చేయాలని జస్టిస్ చేయాలని మేము ఈ గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్. మేము మా 24 hours కూడా వర్క్ చేయమంటున్నారు. కొన్నిసార్లు మేము 24 hours ఉండి సర్వేలు చేసి ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తున్నాము. డీప్ రూరల్లో ట్రైబల్స్లోని ఎక్కడెక్కడ స్టే చేసి ఫ్యామిలీస్ నుంచి వర్క్ చేస్తున్నాము. సో మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఒకటే సార్, మేము వర్క్ అంతా చేస్తాం, మా 100% మేము ఇస్తాము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్కి మేము మా ఫ్యామిలీని కూడా పోషించుకోవాలి. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ మాకు జస్టిస్ చేస్తుందని వెంటనే ఈ హైక్ అనేది అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు చెప్తున్నారు కదా, ఏంటి ఆ 4 డిమాండ్లు? ముఖ్యంగా మేము ఈ స్ట్రైక్ చేయడానికి గల 4 కారణాలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓని రెగ్యులేట్ చేస్తానన్నారో అలాగే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓకి రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ది ఏంటంటే 23% హైక్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఇచ్చారు. దాంట్లో సిహెచ్ఓ క్యాడర్ని మినహాయించారు. అది కూడా 23% ఎవ్రీ సిహెచ్ఓకి మేము రావాలని అందాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏవైతే 9 months నుంచి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ, ఒకప్పుడు ఈపీఎఫ్ఓ మాకు లాస్ట్ 1 yearగా కట్టేది. ఇప్పుడు ఆ 1 yearగా ఈపీఎఫ్ఓ కూడా కట్ చేయడం అనేది ఆపారు. అది కూడా చాలా దుస్థితి. మేము చాలా బాధను వ్యక్తపరుస్తున్నాం. తిరిగి మాకు ఈపీఎఫ్ఓను కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నామండి. మాకు 25K అండ్ నెక్స్ట్ 15K అని వేరు చేసి ఇన్సెంటివ్స్గా ఇస్తున్నారండి. దయచేసి దాన్ని ఫిక్స్డ్ పేగా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అసలు వేతనం ఎంత ఫిక్స్ చేశారు? జీతం ఎంత మీకు? యాక్చువల్గా బయట రిప్రజెంట్ చేసేది అయితే 40K అని రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ మాకు ఇచ్చే శాలరీ 25 అండి. ఆ 25 కూడా ఫుల్గా మాకు పే చేయటం లేదు. 23,800 ఒకప్పుడు పే చేసేవారు ఈపీఎఫ్ కట్ చేసి. ఇప్పుడు ఆ పీఎఫ్ కూడా కట్ చేయకుండా జస్ట్ 24,800 కట్ చేస్తున్నారు. అందులో 200 ఎందుకు కట్ అవుతుందో కూడా మాకు తెలీదు. నెక్స్ట్ వచ్చే 15,000 ఇన్సెంటివ్స్. ఆ ఇన్సెంటివ్స్ మేము వర్క్ చేస్తేనే దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ మాకు ఇస్తారు. అవి కూడా ఫుల్గా పే చేయకుండా ఒకరికి 7,500 ఒకరికి 11,500. సరే వాళ్ళు మేము పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మాకు ఇస్తున్నారు,
కానీ 9 మంత్స్ నుంచి వాళ్ళు ఇన్సెంటివ్స్ మాకు పే చేయట్లేదు. అలానే మేము ఈ రోజు వరకు సర్వీసెస్ లాస్ట్ 25 డేస్ వరకు ఏ రోజు మా సర్వీసెస్ అనేవి మేము ఆపలేదు. ఆ బాధనంతా ఈరోజు 24 డేస్ వరకు ఈరోజు మేము బయట పెడుతున్నాము. ఆ బాధని మా 10,032 ఫ్యామిలీస్ బాధని అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం. మంత్లీ ఇంత ఓపీ రావాలి, ఇన్ని డెలివరీ కేసెస్ డెలివరీ అంటే ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ చూశారు, ఎంతమంది బాలింతల్ని చూశారు, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చూశారు, ఎన్ని ఫీవర్ కేసులు వచ్చాయి, ఇలాంటి టార్గెట్స్ అనేవి కొన్ని ఫిక్స్ చేస్తారండి మంత్కి. అవి రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. రీచ్ లేదు అనేది పక్కన పెడితే సర్వీసెస్ అనేవి మేము కంప్లీట్గా ఇస్తున్నామండి. అలాంటిది ఎప్పుడు ఆగిందని మేము చెప్పడం లేదు. సర్వీసెస్ అయితే మేము కంప్లీట్గా ఇస్తున్నాము. సరే, పర్ఫార్మెన్స్ బేస్డే అనుకుంటే మేము సర్వీసెస్ అనేవి ఎప్పుడు ఆపలేదు. వాళ్ళు ఇన్సెంటివ్స్ అనేవి 9 మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నా సరే మేము సర్వీసెస్ ఎప్పుడు ఆపలేదు. సర్వీసెస్ అనేవి ఇస్తూనే వచ్చాం లాస్ట్ 24 డేస్ వరకు. చూసాం కదా, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అయితే కనుక సుమారు 26 రోజులు దాటి ఈరోజు 27వ రోజు వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తే ఇప్పటికీ కూడా 24/7 సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం తప్ప ఏ మాత్రం కూడా ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ వ్యతిరేకత చూపించట్లేదని చెప్పి తమ న్యాయమైన డిమాండ్లు అయితే కనుక చెప్తున్నారు. ఏవైతే 4 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 4 డిమాండ్స్ పరిశీలిస్తే ఇప్పుడే విధుల్లోకి వెళ్ళి చేరుతామని చెప్తున్నారు. అదేవిధంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామని చెప్పి ఈరోజు సిహెచ్ఓలందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.